గత 5 సంవత్సరాలుగా ఇదే ఆటంకిస్తా ఈరోజు సినిమా చేస్తారు ఇచ్చారు అలాగే లక్ష్మీ ప్రత్యేకంగా అదేవిధంగా దాని కూడా ఇద్దరిలో అవమానాలు ఎంతో మంది అనుభవం ఉంటుంది. లక్ష్మి కూడా ఓటర్ కోసం సంపాదించుకుంటే అనేది లాస్ట్ దాదాపు 100కు పైగా పాఠం చేసి అందులో 50 తను న్యూస్ సాధించింది, అనుమానం సంపాదించుకుంటే అదేవిధంగా పూజా నాగేశ్వరు ఒకటే మాటలు పట్టించి ఓ విధంగా మన ఆట పట్టిస్తూ అబ్బాయిని దాదాపు 17 కోట్ల ఈ రోజు అమ్మాయి ఈ అమ్మాయి కూడా దాదాపు 100కు పైగా పాఠం చేసి చాలా అందులో యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో అదేవిధంగా చాలా మంది మన జగిత్యాల ఎక్కడ యూట్యూబ్ విధంగా చాలా ఎందరో కళాకారులకు పరిచయం చేసే ప్లాట్ఫామ్ యూట్యూబ్ మనందరం అభినందిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ జిల్లాలో మన మనందరికీ ఒక ఆనందానికి పాట ప్రవాహంగా కోరుకున్నాను. ముఖ్యంగా మా అందరినీ పేరు మీద ప్రత్యేక ధన్యవాదాలు. సో మాట్లాడితే కాబట్టి ఎంత మాట్లాడినా కాదు నేను యూట్యూబ్ ఛానల్లోనే సినిమా లెవెల్లో వెళ్ళగలిగాను అంటే అదంతా యూట్యూబ్ వల్లే కాదు. యూట్యూబ్ అంటే తెలియాలంటే యూట్యూబ్ అంటారు. ఎందుకంటే ప్రతి రికార్డింగ్ ఇప్పుడు మన జీవితాల్లో కూడా రికార్డింగ్ స్టూడియోస్ అది నడుచుకుంటే అలాగే వాళ్ళ రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి. అలాగే షూటింగ్ అయితే చుట్టుపక్కల స్టూడియోస్ సో వాళ్ళ చరిత్ర చుట్టుపక్కల ఒక ఆనందాలు పాడడానికి అంటే ఆడియన్స్ పాడడం ఆయన ఎంజాయ్ కూడా చేశారు. నేను 2017లో నేను ఇక్కడికి వచ్చాను, జగిత్యాలలో వచ్చాను. సో ఇప్పుడు జగిత్యాలలో నా అనుబంధం 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు రావడం దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. సో ఈ యూట్యూబ్కి నేను పరిచయం అయ్యాను అంటే దాని క్రెడిట్ అంతా ఈరోజు నేను ఒక సినిమా స్పీకర్ అయ్యాను అంటే కూడా ఆ క్రెడిట్ అంతా కట్టడే. ఎందుకంటే ఎక్కడో ఒక మానవ గ్రామంలో ఉండడానికి నేను డిగ్రీ చదువుకున్నాను, నిజామాబాద్ వచ్చాను. నిజామాబాద్ వచ్చినప్పుడు అన్న యూట్యూబ్ ఛానల్ గత మ్యూజిక్ కదా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో దాంట్లో నేను అది చాలా బాగుంది. అంటే ఒక అమ్మాయి యొక్క అందాన్ని ఆ అడిపాసులో పోతుంది. సో చాలా అద్భుతమైన పాట. ఆ పాట చూసి అన్న ఆ పాట చాలా బాగా నచ్చింది. సో నేను కూడా పాడగలను అని చెప్పేసి దాంట్లో నుండి రికార్డ్ తీసుకున్న అవకాశాన్ని నేను పాడలేదు. చేసిన తర్వాత ఒక పాట రెడీ అని చెప్పి తెలుగు అని చెప్పి జిఎన్ నాకు సార్ దగ్గర రికార్డింగ్ జరిగింది. ఆ పాటను ఎస్పీ మల్లిక్ తేజ మన జగిత్యాల చిన్నప్పుడు విలేజ్ సో అన్న రాయడం జరిగింది. సో ఆ పాట నా కెరియర్ని మార్చేసింది ఓవరాల్ పాట. ఎందుకంటే పుష్పాడు సినిమా అంటే ఈ పాట తర్వాతే పుష్పాడు సాంగ్ వస్తుంది కదా. సో ఫ్లెక్సీలో పుష్పాడు సినిమా బాగుంది. ఎందుకంటే ఎన్నో పాటలు ప్రోగ్రామ్స్ పాడిన తర్వాతే పుష్పాడు అవకాశం వచ్చింది. సో ఈ అవకాశం రావడానికి ముఖ్య కారకులు మా గడ్డ ప్రవేశాలకి నేను పాటల వల్ల రెడీ చేస్తున్నా.
రమేష్ అంటే తెలంగాణ ఎవరు ఉన్నారు రమేష్ అంటే కట్టింది కట్టింది అంటే రమేష్ అంటే చాలా ఎందుకంటే మా అన్న చెల్లెల ప్రేమ అన్నంత మాట్లాడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి సంస్థ ఎప్పుడు జరిగినా కూడా ఖచ్చితంగా అనుభవంగా అవ్వాలి రావాలి లక్ష్మి అని చెప్పి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు తెలియదు కానీ ఫస్ట్ అయితే నాకు ఫోన్ వస్తుంది ఖచ్చితంగా సో మేము మాక్సిమం ఎక్కడ మన ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందంటే అక్కడ గమనించే ప్రయత్నం చేస్తాం మిస్ చేయడానికి అసలు ప్రయత్నం చేయడం థ్యాంక్ యూ సో మచ్ ఇంతలో మన ఇప్పుడు వాళ్ళు చూసాడు లక్ష్మి హల్లుగానే సాంగ్ పాడలేదు ఆ పాడడానికి వస్తావా ఇదే గుంపురాలు కావాలి ఇదే గుంపు ఈరోజు అందరికీ ఎందుకంటే ఒక హోమ్ సెంటర్గా ఉన్న అమ్మాయిని ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా రమణ గారు వీరిద్దరు నాకు అండగా ఉండడానికి ఇచ్చేశారు దామోదర్ రెడ్డి గారు మరియు రమణ గారు అశోకంగా మీరు న్యాయ సంబంధాలు మీరు లేకుండా వాళ్ళు ఎన్నిక వేరే ప్రోగ్రామ్ ప్రత్యేక విధానాలు వచ్చేది అశోకంగా సాంబార్ది ఫంక్షన్ సుమంగ్ ఫంక్షన్ ఇదే శుభమస్తు ఎవరు హలో సార్ చెప్తా అసలు చెప్తా ఇప్పుడు మన లక్ష్మి గారి పాట త్వరలో నెక్స్ట్ ఇద్దరు డాన్సర్స్ అది కూడా మనం చూడబోతాం చూడబోతే కొన్ని పాటలు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత
చేసిన అభినేత మన పెద్దబాబు గారికి స్వాగతం. వసంత రెడీ.
జిల్లా వారి యొక్క ఉపాధిని పంపించి వారి యొక్క సందేశాన్ని పంపించడానికి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవనీయులు అదేవిధంగా పూజా మహేశ్వర గారు యాక్చువల్గా ఈ 32వ వార్షికోత్సవం 2024 ఏప్రిల్ నెలలోనే ఇలాంటి ఎంతో మంది కళాకారులు మా వేదిక వారు ఇప్పుడు ఈ వేదిక పైన డ్యాన్స్ చేసినటువంటి చిత్రాలందరూ కూడా భవిష్యత్తులో గొప్ప నర్తకీలు కావాలని ఆశిస్తూ ఇప్పుడు ముందుగా శ్రీ కొండగా గారిని ఈ కార్యక్రమాన్ని అందులో పోతున్నటువంటి ప్రముఖ కళాకారులు ఈ రోజులో ప్రతి సంవత్సరం మధ్యలో పెట్టే ఇలాంటి కూడా మర్చిపోయే రోజు పెరుగుతుంది. అలాంటిది ఒక సంవత్సరం స్థాపించి 32 సంవత్సరాల ప్రతి సంవత్సరం అందరూ ఒక కుటుంబంగా ఆ సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి తిరిగి ఆరాధన సమానంగా తీసుకుంటూ తన వెంట ఆనాటి నుంచి ఈనాటి వరకు వెన్నటి ఉన్నటువంటి ఈ సంస్థ సభ్యులందరికీ పేరు పేరులను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక టీకాల ఏర్పడి 35 సంవత్సరాల కళాకారులు రకరకాల సాంఘిక సంస్కృత కార్యక్రమాలను చేసి ఎంతో మంది కళాకారులను ఎంతో మంది రాజకీయ కార్యక్రమానికి వేదిక ద్వారా చేసి ఈ రోజు గ్రామంలోని జనాలైనటువంటి అభిప్రాయంలో దాదాపు మంచి కళాకారులకి కూడా ఎంతో మంది సన్మానాన్ని పొంది ఈ సంస్థ నుంచి ఉన్నత స్థాయిలో సందర్భాలు దాదాపు 32 సంవత్సరాల అనుభవం ఈ సంస్థతో దాదాపు ప్రతి సంవత్సరం కార్యక్రమాల్లో మరి ఈ సంస్థని నిర్వహిస్తున్నటువంటి సంస్థ సభ్యులు అందరూ కూడా ఏకాలంలో కారణాలుగా దీని చుట్టూ నెరవేర్చుకుని దాదాపుగా రక్షిస్తూ వస్తున్నారు. తర్వాత ఎంతో ఈజీగా నిర్వహించిన కాదు ఎంతో శ్రమ అలాంటి ఈ కార్యక్రమాలను చేస్తూ మరి ఎంతో మంది కళాకారులకు ఎక్కువగా
చేస్తున్నటువంటి ఈ సంస్థలు పాల్గొస్తున్నటువంటి వెనకాల ఈ సంస్థని వ్యవసాయిస్తున్నటువంటి చాలా పోషకులందరినీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ రాజప్రసాద్ గారు అందరికీ తెలుసుకొని వారి దీని వెనకాల ఎన్నో ఎన్ని వస్తుంది ఇది కార్యక్రమానికి చేరుకుని రవీంద్ర గారికి అదేవిధంగా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఇండియన్ ఒక ఉపాధ్యాయుడిగా మరియు మా యొక్క సంఘంలో తెలంగాణ రాష్ట్ర పార్టీగా ముందు 28 సంవత్సరాలుగా అదే కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో జాతీయ యూనివర్సిటీలో భావిస్తూ వారికి ప్రత్యేకమైన కార్యక్రమం. ఎందుకంటే ఇది ఎంతో కృషి చేస్తే ఇంత స్థాయికి కాదు. మరి 32 సంవత్సరాల్లో ఎంతో మందిని మరి కళాకారులు ఉండేటువంటి కళాకారులను ప్రోత్సహిస్తూ వారిని ఎంతో ఉన్నత స్థాయికి ఎందుకంటే రాష్ట్ర జాతీయ కళాకారులను తీసుకొచ్చి అందరూ కళాకారులను తీసుకొచ్చి ప్రత్యేక కూడా మరి కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా కూడా ప్రోత్సహించి కానీ మరి ఉన్నటువంటి వారిని అందరూ కూడా మాకు ఎంతో గురించి కళాకారులు వారి స్టార్ట్ అక్కడ నుంచి వారికి కూడా ప్రోత్సాహాలు ఇస్తే ప్రోత్సాహాలు ఆకర్షించి కార్యక్రమాలు చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా గౌరవాలు చేస్తూ ఒకటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల అవగాహన ఇచ్చినటువంటి వ్యక్తి మరి సాంస్కృతిక కార్యక్రమాలు మరి విషయాల్లో వచ్చి ఆశ్చర్యం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు కూడా రాబోయే కాలంలో మరి ఉన్నటువంటి అవకాశాలు తీసుకొని అవకాశం తీసుకొని ఆలోచన చేస్తూ మరి ఎంతో మంది కళాకారులు మరి విశ్వాసంలో అంటే దాంట్లో నేను కళా సంస్థలకు ప్రతినిధిగా పనిచేశారు. మరి 32 సంవత్సరాల తర్వాత మీరు ఆ యొక్క వారసత్వాన్ని తీసుకొచ్చుకొని ఈ కళా సంస్థల భాగస్వామ్యాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ గుణారాజేశ్వర గారు దశాబ్దాల తరబడి మరి ఇలాంటి కళాకారుని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ నిర్వాహకులు ఎదుర్కొంటారో మాకు తెలుసు. కాబట్టి కళను పోషించినప్పుడే ఈ సమాజం కానీ వ్యవస్థ కానీ బాగుపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మనందరం ఇలాంటి కళా
ఈ కళా సంస్థలో భాగస్వామ్యాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ కొండారాజశేఖర్ గారు దశాబ్దాల తరబడి 35 సంవత్సరాలు గడిచింది. యాక్చువల్గా ఈ 32వ వార్షికోత్సవం 2024 ఏప్రిల్ నెలలోనే ఆహ్వానించిన అదేవిధంగా పుచ్చ నాగేశ్వర గారు జిల్లా అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రావాల్సిందిగా కోరుతున్నాం. వారి యొక్క కుమారుని పంపించి వారి యొక్క సందేశాన్ని వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవనీయులు చెప్పాలి కాదు. ఈ కార్పెట్ వేసినప్పటికీ ఈ కార్పెట్ వేసినప్పటికీ ఇది తీసేటంత వరకు కూడా చాలా సార్లు చూశాను. ఒకసారి లాస్ట్కు ఆ చిత్రానికి చేస్తా ఉన్నారు. అట్లాగే ఇంకో అభినందన విషయం ఏంటంటే టీం అంతా కూడా చక్కటి టీం ఉంది. జగిత్యాలలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ గానకోకిల కళానికేతనంలో కార్యవర్గంలో ఉన్నారు. మరి వచ్చినటువంటి కళాకారులందరికీ వేదికపై కళాకారులందరూ కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, ముందున్నటువంటి కళాకారులందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని. మరి మన తెలంగాణ కళ విషయానికి వస్తే ఒక నిమిషం మాట్లాడతాం. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ మనలో అల్లలు ఆడిస్తానికి ఎడ చూసినా కానీ ఇవాళ లక్ష్మీ గారు పాటలు పాడలేదేమి, మనలో యూట్యూబ్లోకి వెళ్ళలేదేమి. అలాంటి సంగీతం అంటే ఆ ప్రాంత సంగీతమే, నాట్యం అంటే ఆ ప్రాంత నాట్యమే, మాట్లాడడం అంటే కూడా ఆ ప్రాంత భాష మాట్లాడాలి. ఇవాళ మన భాష, మన మాట, మన నృత్యం ప్రపంచానికి అంతా తెలియజేసేందుకు ప్రయత్నం చేసినటువంటి కళాకారులందరికీ, కళాభిమానులందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కళాకారులు ఒక పాట గుర్తొస్తారు. చాలా మంచి సింగర్, అద్భుతంగా సఫలం పడుకుంటాడు. కానీ ఇక్కడ పేదరికంలో ఉన్నాడు, ఆయన పాట పాడతాడు. ఉన్ననాడు వింటాము లేకుంటే నిన్ను తెలుసుకుంటాము, నిన్ను విడిచి వెళ్ళలేదమ్మా ఓ పాడమ్మా, ఎన్నడూ మంచి పోనమ్మా నా పాట. అంటే కళాకారుడు ఎట్లా ఉంటాడంటే తను కరిగిపోతూ కొవ్వొత్తిలా మరి కళలు బతికించినటువంటి వ్యక్తి కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా గొప్ప కార్యక్రమాలు ఇలాగే కనుకోగల కళని కొనసాగించాలని, రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపునిస్తూ చేయాలని మీ అందరినీ అభినందిస్తూ, అలా ఇంకా చక్కటి కార్యక్రమాలు కావాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చిండ్రు. అండ్ ఎదురుకున్న పెద్దవాళ్ళందరూ, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం చెప్తున్నా. థ్యాంక్ యూ మా కోసం మీ టైం కొంచెం క్రియేట్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాలంటే గానకోకిల 32nd యానివర్సరీ సెలబ్రేషన్స్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఎందుకంటే ఒక ఇయర్ జరగడమే చాలా పెద్ద విషయం అని చెప్పాలి. అట్లాంటిది 32 years నుంచి చేసుకుంటూ వస్తారంటే అది నాట్ ఏ జోక్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. నాతోటి ఆర్టిస్ట్ లక్ష్మీ అక్క గారి లాస్ట్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. తర్వాత గూడూరు నవీన్ గారు ఆదివాసీ సంఘ జగిత్యాల అధ్యక్షుడు గారిని రేపుపైకి రావాల్సిందిగా దాసరి లావణ్య గారు కౌన్సిల్ గారిని రేపుపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాబోయే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా సంస్థ సభ్యులు ఇలా పెద్దవాళ్ళందరికీ నా ముందు కూర్చున్న వాళ్ళందరికీ నమస్కారం. గానకోకిల 32వ యానివర్సరీకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇందులో నేను పాట చాలా హ్యాపీగా ఉంది. దీనికి మెయిన్గా
మాట్లాడలేదు అంత మాట్లాడలేదు ఇప్పుడే మాట్లాడడం భయపడలేదు ఎందుకంటే స్పీచ్ అంటే అందరికీ భయమేమో సో షార్ట్గా స్పీడ్గా మాట్లాడాను సో దానికోసం 37వ వార్షికోత్సవాన్ని ఇచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే నాతో కళాకారులందరికీ అలాగే ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో మీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే జగిత్యాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే నా విషయంలో. ఎందుకంటే నా యూట్యూబ్ నా కెరియర్ అంతా నేను ఒక సింగర్గా పేరు గాంచాలంటే అది 2017 జగిత్యాలకు వచ్చిన తర్వాతనే నేను యూట్యూబ్లో పాటలు పాడడం స్టార్ట్ చేశాను ఆ వెంకట విషయం ఛానల్ తరఫున. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నా చిన్న పేరును దాసలక్ష్మి సింగర్ అని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి నా వెంకట రమేష్ గారికి పాదాలు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చదువు చెప్పిన గురువులకి, నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నలకి, అలాగే కళాకారులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మాట్లాడాలా ఏదైనా బోర్గా ఫీల్ అవుతున్నారా? ఓకే, పాట పాడుతూ మాట్లాడదాం, మాటతో పాట పాటతో మాట. రెడీయా? సో ఇందాక ఫీలింగ్ సాంగ్ పాడేటప్పుడు సార్ వాళ్ళతో కనిపిస్తారనుకుంటా. సో ఒకసారి మళ్ళీ పుష్ప మూవీలో ఫీలింగ్ సాంగ్ ఒకసారి పాడతారు. రెడీయా? అందరు ఎక్కడ ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. Feeling so much, feeling so much, just
మా సభ్యులు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. సభ్యులందరూ వేదికపై రావాలి. ముందుగా అంజనా శ్రీకి నంది పురస్కారం భవిష్యత్తులో ఎన్నో పురస్కారాలు అందుకోవాలని ఆ గానకోకిల ఈ పురస్కారం మీకు రాజీ కావాలని కోరుకుంటూ అంజనా శ్రీకి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా వ్యాఖ్యానం అంటే చిన్నపిల్లలు కూడా వారు ఏంటి భాష అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ధర్మపురి ప్రాంతం నుండి మన జగిత్యాల జిల్లాకే ఒక గొప్పమైనటువంటి వ్యాఖ్యానవేత్తగా కొనియాడబడుతున్నారు. వారికి ఈ గానకోకిల 32వ వార్షికోత్సవం సందర్భంగా గానకోకిల నంది పురస్కారాన్ని అందజేస్తున్నారు. వీరు గత 10 సంవత్సరాల నుండి కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఇప్పుడు సినిమాలో కూడా దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ సినిమా కొరియోగ్రాఫర్గా కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా గానకోకిల కళానికేతన్ 32వ వార్షికోత్సవం సందర్భంగా వీరికి గానకోకిల నంది పురస్కారాన్ని అందిస్తున్నారు. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థులను క్రమశిక్షణతో బోధనతో పాటు వారిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కళలను బయటకు తీస్తూ వారు ఒక మారుమూల ఒక చిరు గ్రామంలో ఉండి విద్యార్థులందరికీ విద్యార్థులను చేస్తున్నందుకు గాను ఈ సంవత్సరము గానకోకిల నంది పురస్కారాన్ని అందజేస్తున్నారు శ్రీమతి అన్న గౌతమి గారు. దాదాపుగా చాలా మంది కల్లెడలో అల్లిపూర్లో వివిధ గ్రామాల్లో వారు పనిచేస్తున్నటువంటి సమయంలో ఆ గ్రామాలకు స్టేజ్ తర్వాత ఇతరమైనటువంటి సామగ్రిని విద్యార్థులకు అందజేసి విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో వీరు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. మరి ఈ సంవత్సరం 32వ వార్షికోత్సవం సందర్భంగా గానకోకిల పురస్కారాన్ని పురస్కారాలతో సత్కరిస్తున్నారు. పనిచేస్తున్నారు. మరి కొరియోగ్రాఫర్లో పీడీ అయినా కూడా ఫిజికల్ డైరెక్టర్ అయినా కూడా నాట్యాన్ని నేర్పించడంలో తమ యొక్క గొప్పైనటువంటి ప్రగతిని కనబరుస్తున్నారు. మరి వరలక్ష్మి గారికి ఈ సంవత్సరం నంది పురస్కారంతో గానకోకిల కళానికేతన్ సత్కరిస్తున్నారు. అమ్మ లేకుండా అమ్మగా ఒక నర్సు ఉంటుంది. అదేవిధంగా అప్పుడప్పుడు మన పిల్లల్ని మనం కొన్ని సందర్భాలలో మనం కూడా వాళ్ళ దగ్గరికి పోయేటటువంటి సందర్భంలో నర్సుగా పనిచేస్తున్నటువంటి ఉమాకాంత్ గారు ఉత్తమ వైద్య సేవలో తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో వీరికి గానకోకిల కళానికేతన్ గానకోకిల నంది పురస్కారాన్ని ఈ సంవత్సరం ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా కోరుకుంటూ
ఈ సంవత్సరం జ్ఞానగోగుల పురస్కారంతో సత్కరిస్తున్నారు. కర్మగాలిన రోజు కూడా ఉంటుంది మన కర్మగాలిన రోజు కూడా ఉంటుంది. ఎస్పీ ఆఫీసరా డిఎస్పీ ఆఫీసరా సూపర్ మార్కెట్ అన్న స్టేజ్ మీద బిజీలో ఉన్నాడు. సిహెచ్ రాకేష్ మాట్లాడుతున్న పురస్కారాన్ని అన్నది నాట్యేశ్వరుడు పురస్కారాన్ని వారి చిన్నారి అన్నం అలోక్ నాట్యేశ్వరుడు పురస్కారాన్ని ఎన్ని డౌన్ అయ్యారు. జల్దిగల సాధిక అయ్యో టట్ టట్ अरे कौन दिया है? వాళ్ళందరితో కలిపి గ్రూప్ కార్యక్రమ విజయంలో పాల్పంచుకున్నటువంటి లక్ష్మీ గారికి ఒక చిన్న చిన్న
ఇప్పుడు మలయాళ రాజకీయ వారు